హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో షార్ట్ డెక్ అనే ఒక వెబ్సైట్ గురించి చెప్తున్నా. అసలు ఈ వెబ్సైట్ దేని గురించి అనేది, ఈ వెబ్సైట్ ఎవరికి యూజ్ అవుతుంది అనేది ముందు క్లియర్గా చెప్తాను. ఫిల్మ్ మేకర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వెబ్సైట్ ఇది. అండ్ మెయిన్గా డైరెక్షన్కి, సినిమాటోగ్రఫర్కి ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అయ్యే వెబ్సైట్ ఇది. అసలు ఈ షార్ట్ డెక్ అంటే ఏంటనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ షార్ట్ డెక్ అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం. ఆ సినిమాలో మనకి కొన్ని షార్ట్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. ఆ షార్ట్స్ ఎలా తీసారనేది అండ్ అవన్నీ షార్ట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలియాలనుకుంటే ఈ షార్ట్ డెక్లోని తెలుస్తుంది. అసలు ఈ షార్ట్ డెక్ ఏం చేసిందంటే, పాపులర్ అయిన సినిమాలు అన్నింటిలో కూడా ఏ షార్ట్లు అయితే బాగుంటాయో ఆ షార్ట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకొని ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది అనమాట. మనకి ఈ వెబ్సైట్లోని పాపులర్ అయిన సినిమాలు అండ్ మనకి ఆ సినిమాలో నచ్చే కొన్ని బెస్ట్ షార్ట్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్స్ అన్ని కూడా మనకి ఈ వెబ్సైట్లో తెలుస్తుంది, మనకి కనిపిస్తాయి. ఇవి ఫిల్మ్ మేకర్స్కి ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ ట్రై చేస్తున్న వాళ్ళకి వాళ్ళు స్టోరీ బోర్డ్ చేసుకుంటారు. స్టోరీ బోర్డ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కొన్ని రెఫరెన్స్ కావాలి షార్ట్స్ అనేవి. సో అలాంటప్పుడు మనం డైరెక్షన్ ట్రై చేసే వాళ్ళు ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అండ్ సినిమాటోగ్రాఫర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే, ఆ షార్ట్ని ఎలా తీశారు, ఆ షార్ట్కి ఏ లైటింగ్ వాడారు, దానికి ఏ సైజ్ పెట్టారు, అండ్ ఆ ఫ్రేమ్ సైజ్ ఏంటి, ఆ ఆస్పెక్ట్ రేషియో ఏంటి, అండ్ ఇవన్నీ కూడా తెలియాలనుకుంటే మనకి ఈ షార్ట్ డెక్ అనే వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది. సో ఈ షార్ట్ డెక్ అనే వెబ్సైట్ అనేది ఫస్ట్ మనకి ఇది బేటా వర్షన్లో ఉంది. బేటా వర్షన్ ఉంది కాబట్టి, అంటే టెస్టింగ్ పీరియడ్లో ఉంది. సో టెస్టింగ్ పీరియడ్లో ఉంది కాబట్టి మనకు ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. ఫ్యూచర్లో దీనికి మనం అమౌంట్ పెట్టి విజిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండొచ్చేమో. సో ఈ వెబ్సైట్కి అమౌంట్ పెట్టిన తప్పులేదు బ్రదర్, ఎందుకంటే అంత యూజ్ అయ్యే వెబ్సైట్ ఇది. ప్రజెంట్ అయితే మనకి ఈ వెబ్సైట్ ఫ్రీగా విజిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి. ఎక్స్పెషల్ అయితే డైరెక్షన్కి, సినిమాటోగ్రఫర్గా ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అయ్యే వెబ్సైట్ ఇది. అండ్ ఈ వెబ్సైట్ ఫోన్లో ఓపెన్ చేయొచ్చా అంటే, ఫోన్లో కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ బేటా వర్షన్ ఉండడం వల్ల వెబ్సైట్ ఫోన్లో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. అండ్ మీరు ఒక డైరెక్షన్ అయినా, సినిమాటోగ్రాఫర్ అయినా కూడా మీరు స్టోరీ బోర్డ్ చేయాలనుకున్నా, ఇవి తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వెబ్సైట్ నుంచి మ్యాక్సిమం సిస్టమ్ని ప్రిఫర్ చేయండి. సిస్టంలో మనకు క్లియర్గా ఉంటుంది కాబట్టి సిస్టమ్ ప్రిఫర్ చేయండి. లేదు నేను నార్మల్గా ఖాళీగా ఫ్రీ టైంలో చూసుకుందాం అనుకునేలా ఉంటే మన ఫోన్లో కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేసినా కూడా మనకు అర్థం అవ్వకపోవచ్చు. సో అందుకు లాస్ట్ వరకు చూడండి. సో మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత షార్ట్ డెక్ అని కొట్టండి. మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. దీనికి అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఎలా అంటే జస్ట్ మన యూజ్ చేస్తున్న మెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే అకౌంట్ చాలా ఈజీ క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే బేటా వర్షన్ కాబట్టి కొంచెం ఓపిక్గా క్రియేట్ చేసుకోండి అకౌంట్ని. అండ్ మనం ఆ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత అయితే వెబ్సైట్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. సో ఇది మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తాను నేను. మనకి ఇక్కడ సెర్చ్ బై ఫిల్మ్ అండ్ యాక్టర్ అండ్ లైటింగ్, సెట్, లొకేషన్ ఎక్సెట్రా ఉంది కదా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ జోకర్ అనే మూవీ నుంచి కొన్ని షార్ట్స్ చూద్దాం అనుకుంటున్నాం మనం. సో మనం ఫిల్మ్ పేరు చేస్తే సరిపోతుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది జోకర్ అని ఇస్తే జోకర్ సినిమాలోని బెస్ట్ షార్ట్స్ అన్ని కూడా మనకు వస్తాయి అన్నమాట. ఇలాగా మనం అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట ఆ ఆప్షన్లోనే. సో ఇది నేను ఈ వెబ్సైట్లోని ప్రతి ఆప్షన్ క్లియర్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పైన ఉన్న మెనూ బార్ గురించి చెప్తాను ఫస్ట్ మీకు. ఇది హోమ్ బార్. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే హోమ్ బార్లో ఉన్నాం. నెక్స్ట్ బ్రౌజ్ మూవీస్ అంటే ఈ వెబ్సైట్లో చాలా మూవీస్ షార్ట్స్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ మనకి ఈ లిస్ట్లో వస్తాయి అన్నమాట. మనకి ఏ మూవీ అయితే చూద్దాం అనుకుంటున్నామో ఆ మూవీని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసి చూసుకోవచ్చు మనం. సో ఇది నెక్స్ట్ బ్రౌజ్ షార్ట్స్. ఈ బ్రౌజ్ షార్ట్స్ అంటే ఉన్న అన్ని షార్ట్స్, ఈ వెబ్సైట్లో ఉన్న అన్ని షార్ట్స్ మనకు కనిపిస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో ఓపెన్ చేసుకొని ఇది జర్నీలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు చూడాలనుకుంటే మనం ఈ బ్రౌజ్ షార్ట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం 1502 సినిమాలు ఈ వెబ్సైట్లో ఉన్నాయి. ఈ వెబ్సైట్కి అన్ని సినిమాలు షార్ట్లన్నీ కూడా వెబ్సైట్లు ఉన్నాయి. మీరు ఫోన్లో ఓపెన్ చేసుకొని మీకు ఈ షార్ట్ బాగుంది టైం పాస్ చూసుకోవాలని కూడా చూసుకోవచ్చు. మనకి ఈజీగా
ఫోన్లో ఓపెన్ అవుతుంది ఇది. సో ఇది నెక్స్ట్ బ్లాగ్ అనేది ఈ వెబ్సైట్ ఎవరు క్రియేట్ చేస్తారనేది డీటెయిల్స్ తెలియాలనుకుంటే మనకి ఈ బ్లాగ్ అనేది ఆప్షన్. నెక్స్ట్ హెల్ప్ అంటే మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఈ గేర్ బటన్ ఓపెన్ చేస్తే మనకి ఎడిట్ ప్రొఫైల్ అండ్ లాగౌట్ ఉంటుంది. లాగౌట్ అంటే మీకు తెలిసిందే. ఎడిట్ ప్రొఫైల్ అంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న అకౌంట్ని మళ్ళీ ఎడిట్ చేయాలి అంటే పాస్వర్డ్ మార్చుకోవాలనుకున్నా కూడా మనం ఎడిట్ ప్రొఫైల్లో మార్చుకోవచ్చు. ఇదైతే పైన మెనూ బార్ గురించి అయితే ఇది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మెనూ బార్ గురించి చెప్తాను నేను. ఇక్కడ కనిపిస్తుంది కదా స్మాల్ థంబ్నెయిల్స్ అంటే మనం చూస్తుంది స్మాల్ థంబ్నెయిల్స్. లేదు నాకు కొంచెం మీడియం సైజ్ ఉన్న థంబ్నెయిల్స్ కావాలి అనుకుంటే ఇలా వస్తుంది, కొంచెం సైజ్ పెరుగుతుంది. అండ్ ఇది లార్జ్ థంబ్నెయిల్. ఈ లార్జ్ థంబ్నెయిల్ అంటే మనకి ఒక్కొక్క షాట్ కూడా క్లియర్గా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ లార్జ్ థంబ్నెయిల్ అంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది, ఒక్కొక్క షాట్ కూడా మనకి లార్జ్ సైజులో ఉంటుంది. అండ్ ఈ పక్కన ఉన్న గ్రూప్ బై మూవీస్ అంటే మనకి ఈ గ్రూప్ బై మూవీస్ అంటే ఇలా వస్తుంది. ఈ సినిమా పేరు క్వీన్ అండ్ స్లిమ్. ఈ సినిమాలో 328 షార్ట్స్ ఉన్నాయి. సో మనం ఈ సినిమాలో ఉన్న షార్ట్స్ అని చూద్దాం అనుకుంటే, మీరు ఫోన్లో చూద్దాం అనుకుంటే మాత్రం ఈ లార్జ్ థంబ్నెయిల్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి బెస్ట్ ఇది. నెక్స్ట్ ఇది స్లైడ్స్ అనమాట. స్లైడ్స్ ఒక్కొక్క షార్ట్ మనం స్లైడ్ చేసుకుంటూ చూసుకోవచ్చు ఇది. సో ఇది నెక్స్ట్ ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇది మోస్ట్ పాపులర్ అంటే మన రీసెంట్గా యాడ్ అయినవి అండ్ ముందు యాడ్ అయినవి అండ్ ఆల్ఫాబెట్ మూవీస్ బట్టి అంటే ఏబిసి అలా ఉంటాయి కదా మూవీస్, దాన్ని బట్టి ప్లే అవుతాయి అన్నమాట. ఇది ఆప్షన్. సో మనం మోస్ట్ పాపులర్ ఇద్దాం. సో ఇది నెక్స్ట్ మీకు చెప్పబోయే ఆప్షన్స్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ క్లియర్గా ఆప్షన్స్ గురించి చెప్పేసిన తర్వాత ఈ వెబ్సైట్ మనం ఎలా యూజ్ చేసి అనేది క్లియర్గా చెప్తాను, స్కిప్ అయితే చేయకండి. నెక్స్ట్ మీరు డౌన్కి వస్తే మీకు కనిపిస్తుంది కదా ట్రెండింగ్ ఫిల్మ్స్ అని. ట్రెండింగ్ ఫిల్మ్స్ అంటే రీసెంట్గా ఎక్కువ మంది చూస్తున్న మూవీస్ ఇవి, అంటే ఈ మూవీస్లోని షార్ట్లు చూస్తున్నారు ఎక్కువగా. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మన నచ్చిన మూవీని సెలెక్ట్ చేసుకొని ఏ మూవీ అయితే కావాలనుకుంటున్నారు షార్ట్స్, ఆ మూవీ సెలెక్ట్ చేసుకొని ఆ షార్ట్లు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడబోతే ట్రెండింగ్ డైరెక్టర్స్ అన్నమాట. కనబడుతుంది కదా ట్రెండింగ్ డైరెక్టర్స్. ఈ ట్రెండింగ్ డైరెక్టర్స్ అంటే ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలన్నీ కూడా షార్ట్స్ మనకు బెస్ట్ కావాలనుకుంటే ఆ క్రిస్టోఫర్ నోలన్ సెలెక్ట్ చేస్తే మీకు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమాలన్నీ సినిమాల్లోని బెస్ట్ షార్ట్లు అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఓన్లీ అతను తీసిన మాత్రం కనిపిస్తాయి. సో ఇది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకి ఈ వెబ్సైట్లోని ఓన్లీ హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన మాత్రం ఉన్నాయి. తెలుగు, హిందీ, కొరియను, తమిళ ఈ సినిమాలకు సంబంధించింది మనకి ఈ సినిమా వెబ్సైట్లో ఇంకా రాలేదు. ప్రజెంట్ ఇది బేటా వర్షన్ ఉంది కాబట్టి రాలేదు, ఫ్యూచర్లో రావచ్చు. సో ప్రజెంట్ అయితే ఉన్నవి మ్యాక్సిమం చాలా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది మనకి 1500 సినిమాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని షార్ట్లు, 1,46,088 షార్ట్లు ఉన్నాయి ఈ వెబ్సైట్లో. మనకి చాలా షార్ట్లు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడబోతే ట్రెండింగ్ సినిమాటోగ్రాఫర్స్. మనకి హాలీవుడ్లో కొంత సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ సినిమాలు చేశారో ఆ సినిమాల షార్ట్లన్నీ కూడా మనకి మనం ఈ సినిమాటోగ్రాఫర్ వైజ్ కూడా చూసుకోవచ్చు మనం ఇలా. నెక్స్ట్ ట్రెండింగ్ ట్యాగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సీరియస్ మూవీ తీస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ జోనర్ తీస్తున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ హర్రర్ మూవీ తీస్తున్నారు మీరు. సో మీరు దానికి స్కేర్ అంటే భయపడే షార్ట్లు అది ఎక్కువ యూజ్ చేస్తారు. సో నాకు మొత్తం ఓన్లీ భయపడే షార్ట్లు మాత్రం కావాలనుకుంటే మనం ఎక్కడ స్కేర్డ్ ఇచ్చుకోవచ్చు. లేదు నేను సాడ్ మూవీ తీస్తున్నానంటే ఓన్లీ సాడ్ షార్ట్లు మాత్రం వస్తాయి. లేదా నేను ఒక కామెడీ మూవీ తీద్దాం అనుకుంటున్నానంటే ఓన్లీ స్మైల్ అంటే స్మైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఓన్లీ స్మైల్ షార్ట్స్ మాత్రం వస్తాయి. ఈ పైన కనబడుతుంది కదా, ఓన్లీ మనకి స్మైల్ మాత్రం సెలెక్ట్ అయింది. స్మైల్ అంటే ఓన్లీ స్మైల్ ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి మనకి. సో ఇది రీసెంట్ సెర్చెస్ అంటే రీసెంట్గా చాలా మంది సెర్చ్ చేసిన మూవీస్ ఇవి రీసెంట్గా ఇవన్నీ కూడా. సో ఇది మెయిన్ కనిపిస్తున్నవైతే. అండ్ మనం ఫర్దర్గా వెళ్దాం, టాపిక్లోకి వెళ్దాం. అసలు ఈ వెబ్సైట్ని దేనికి యూజ్ చేస్తారని చెప్పేసి నేను షార్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తానండి. షార్ట్స్ అన్నీ కూడా బ్రౌజర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను. అసలు
మనం ఈ పక్కన ఉన్న వెబ్సైట్ ఇవి చాలా యూజ్ అయ్యే ఆప్షన్స్ మాత్రం, ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను, నేను ఒక్కొక్కటిగా చెప్తాను, కొంచెం ఓపికగా చూడండి. మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను. సో ఓపికగా చూడండి. అండ్ నెక్స్ట్ మనం జోనర్ క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి కింద. యాక్షన్ జోనర్, అడ్వెంచర్, యానిమేషన్, కామెడీ, క్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ సినిమా మీరు రాసుకున్న స్టోరీ క్రైమ్ అనుకోండి, క్రైమ్ తీస్తున్నప్పుడు మీరు ఓన్లీ క్రైమ్ సంబంధించిన షార్ట్లు పెడతారు కదా ఆటోమేటిక్గా. సో నాకు అన్ని క్రైమ్ సంబంధించిన షార్ట్లు మాత్రం కావాలనుకుంటే క్రైమ్ పై క్లిక్ చేస్తే మనకి పైన చూడండి జోనర్ క్రైమ్ సంబంధించిన షార్ట్లు మాత్రం వస్తాయి. ఇవన్నీ కూడా క్రైమ్ సినిమాలు యూజ్ చేసిన షార్ట్లు ఇవన్నీ కూడా. సో ఇది నేను క్రైమ్ కాదు హారర్ తీస్తున్నాను, సో నా హారర్కి సంబంధించిన షార్ట్లే కావాలనుకుంటే హారర్కి సంబంధించిన షార్ట్లన్నీ వస్తాయి, అంటే ఆ మూవీలో యూజ్ చేసిన షార్ట్లన్నీ వస్తాయి. సో ఇది జోనర్. అయితే నెక్స్ట్ చూడబోదు కలర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లవ్ స్టోరీ తీస్తున్నారు, లవ్ స్టోరీలో మీరు సినిమా టింట్ అంతా కూడా కూల్గా ప్లే అవ్వాలి కదా. లవ్ స్టోరీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మణిరత్నం సార్ ఉన్నారు కదా, అతని సినిమాలో టింట్ అంతా కూడా కూల్గా ఉంటుంది కొంచెం, ఎందుకంటే అతను తీసేది లవ్ జోనర్ కాబట్టి. సో మీరు ఏ జోనర్ తీస్తున్నారు, దానికి ఏ టింట్ బాగుంటుంది అని మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈజీగా మనం చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లవ్ స్టోరీ తీస్తున్నారు, కూల్ అనేది లవ్ స్టోరీకి యూజ్ చేయరు, చాలా వీటికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియని చెప్తున్నాను. సో కూల్ చేస్తే ఓన్లీ కూల్గా అంటే కూల్ టింట్ ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి మనకి. ఇవన్నీ కూల్ టింట్ ఉన్న షార్ట్లు ఇవన్నీ. సో నాకు కూల్ వద్దు, నాకు మొత్తం కూడా నేను విలేజ్లో తీస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీనరీ ఉన్న షార్ట్లు ఎక్కువ ఉంటాయి నా స్టోరీలో అని మీరు ఫీల్ అయితే గ్రీన్ ఇవ్వండి. గ్రీన్ ఇస్తే ఓన్లీ గ్రీనరీ మొత్తం టింట్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉండే మాత్రం వస్తాయి మనకి. కనిపిస్తుంది కదా మొత్తం గ్రీన్ టింట్ ఇదంతా కూడా. సో ఇలాగ మీరు టింట్ ఫాలో అవ్వాలనుకుంటే ఈ కలర్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్. ఈ ఆప్షన్ మీకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంటే అదేంటంటే మీకు తెలిసింది ఆల్రెడీ. ఇంటీరియర్ అంటే లోపల తీసే షాట్లు, అంటే లోపల తీసే సీన్లు. ఎక్స్టీరియర్ అంటే బయట తీసే సీన్లు. ఇంటీరియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బంగాలోని, లేదంటే ఒక క్యారెక్టర్ ఇంట్లోని, లేదంటే ఒక రెస్టారెంట్లో తీస్తే దాన్ని ఇంటీరియర్ అంటారు. ఎక్స్టీరియర్ అంటే బయట, ఫర్ ఎగ్జాంపుల్ పార్క్, బీచ్, ఇలాగ బయట తీసే వాటిని ఎక్స్టీరియర్ అంటారు. నేను ఇంటీరియర్ పై క్లిక్ చేశాను. చేయగానే మనకు వచ్చే షార్ట్స్ అన్నీ కూడా ఇంటీరియర్ షార్ట్లు మాత్రం వస్తున్నాయి. అర్థమవుతుంది కదా మీకు, మొత్తం అన్నీ కూడా ఇంటీరియర్ షార్ట్లే, ఎక్కడ కూడా ఎక్స్టీరియర్ లేవు. లేదు నేను బయట షార్ట్లు తీస్తున్నాను అనుకుంటే ఎక్స్టీరియర్ పై క్లిక్ చేస్తే అన్నీ కూడా ఎక్స్టీరియర్ షార్ట్లు మాత్రం వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్స్టీరియర్ షార్ట్లు ఇవన్నీ కూడా. సో ఇది నెక్స్ట్ ఆప్షన్ అయితే టైం బై డే. మీరు తీసే సీన్ డేలో తీస్తున్నారా నైట్లో తీస్తున్నారా మీకు క్లారిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీన్ ఉంది నాది, ఆ సీన్ మొత్తాన్ని కూడా నైట్లో తీస్తున్నాను. సో నాకు నైట్ ఉన్న షాట్లు మాత్రమే కావాలనుకుంటే ఈ నైట్ ప్లే క్లిక్ చేస్తే నైట్ టైంలో తీసిన షాట్లు మాత్రం వస్తాయి మనకి. ఇవన్నీ కూడా నైట్ టైంలో తీసిన షాట్లే. లేదు నాకు డే టైం కావాలనుకుంటే అవి కూడా వస్తాయి. మీకు పైన సెలెక్ట్ అవుతుంది చూసారా, డే నైట్కి వెళ్ళిపోతుంది పిల్లలుగా. లేదు నాకు ఓన్లీ డే మాత్రమే కావాలనుకుంటే డే మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ డే మాత్రం వస్తాయి. సో ఇలాగా ఇక్కడ సన్ రైజ్ ఉంది, సన్ రైజ్ షాట్లు ఇద్దాం అనుకుంటున్నారు. సో నాకు సన్ రైజ్ షాట్లు మాత్రమే కావాలనుకుంటే ఇలా సన్ రైజ్ పై క్లిక్ చేసుకుంటే సన్ రైజ్ షాట్లు మాత్రం వస్తాయి. ఇది టైమ్ ఆఫ్ డే అంటే. నెక్స్ట్ మనం చూడబోయేది టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు తీస్తున్నప్పుడు స్టోరీ ప్రజెంట్లో తీస్తున్నప్పుడు మీరు సినిమాలో స్టోరీ 1940s ఉంది. సో నాకు ఆ టైం ఉన్న షార్ట్లు కావాలి రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్ లవ్ స్టోరీ తీస్తున్నారంటే అది 1940s ఉంది. సో ఆ టైంలో టింటు ఎలా తెప్పించాలనేది షార్ట్లు మీకు కావాలనుకుంటే మా 1940 కొడితే ఆ టైం ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి, అంటే ఆ టైప్ ఆఫ్ ఫీల్ తింటున్న షార్ట్లు వస్తాయి అన్నమాట. సో ఇది అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో అంటే మీరు సినిమాటోగ్రాఫర్ డైరెక్షన్ అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఒకరు తెలియకపోయినా సరే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. సో నాకు ఆస్పెక్ట్ రేషియో 1:1 మాత్రమే కావాలనుకుంటే అవి మాత్రం వస్తాయి. లేదు నాకు 1:33 ఆస్పెక్ట్ రేషియో ఉన్నది కావాలనుకుంటే ఇవి మీకు కనిపిస్తుంది కదా మ్యాక్సిమం ఇవి టీవీకి సెట్ అయిపోయే ఫ్రేమ్స్ ఇవన్నీ షార్ట్లు కూడా.
ఈ షార్ట్లను కూడా టీవీకి సెట్ అయిపోయే ఆస్పెక్ట్ రేషియో ఇది. సో మీరు ఆస్పెక్ట్ రేషియో వైజ్ బట్టి కూడా మీరు ఆ షార్ట్లను రిజల్ట్ చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 mm మొత్తం 70 mm లో తీద్దాం ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్లో తీద్దాం అనుకుంటుంటే ఓన్లీ అవే సెలెక్ట్ చేసుకుంటే ఆ షార్ట్లు మాత్రం వస్తాయి అన్నమాట. లేదు 35 mm తీద్దాం అనుకుంటున్నారు మొత్తం ఫార్మాట్ని, సో అది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ 35 mm లో ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి. ఇది ఫార్మట్. నెక్స్ట్ కంపోజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యాక్టర్ సెంటర్లో ఉండే షాట్లు మాత్రం తీయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే మీ యాక్టర్ బీచ్లో ఉన్నాడండి. మీ రాసుకున్న సీన్లోనే ఒక యాక్టర్ బీచ్లో నించున్న సీన్లో తీద్దాం అనుకుంటున్నారు, కానీ సెంటర్లో ఉండేలా తీద్దాం అనుకుంటున్నారు. అలాంటి షాట్లు మీరు ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. సో అలాంటి మీకు అలాంటి రిఫరెన్స్ ఎక్కువ కావాలి కాబట్టి ఈ కంపోజిషన్పై క్లిక్ చేసి సెంటర్ని క్లిక్ చేస్తే ఓన్లీ సెంటర్లో చూడండి క్యారెక్టర్స్ అన్నీ కూడా, మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అంటే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సెంటర్లో ఉన్నాయి. కనిపిస్తుంది కదా మీకు? లేదు నాది లెఫ్ట్ హెవీ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలనుకుంటే చూడండి అన్ని కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటున్నాయి. వచ్చిన రిజల్ట్ అంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నారు ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా. లేదు నాకు రైట్లో కావాలనుకుంటే రైట్, తెలుస్తుంది కదా? సో ఇది కంపోజిషన్. నెక్స్ట్ లైటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హర్రర్ మూవీ తీస్తున్నారు, దానికి మీరు ఒక సాఫ్ట్ లైట్ వాడదాం అనుకుంటున్నారు. సో సాఫ్ట్ లైట్ మీద ఉన్న షార్ట్స్ మాత్రమే మీకు కావాలనుకుంటే అంటే మీ దాంట్లో ఎక్కువగా సాఫ్ట్ లైట్ ఉన్న షార్ట్స్ ఎక్కువగా మీరు యూజ్ చేస్తారు అనుకోండి రిఫరెన్స్ కోసం. సో అప్పుడు మనం సాఫ్ట్ లైట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ సాఫ్ట్ లైట్ ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి మనకి ఇవి. సో ఇది. నెక్స్ట్ లైటింగ్ టైప్, మీరు డేలో తీస్తున్నారా, సన్నీలో తీస్తున్నారా, అండ్ అదే మీరు ఎండలో తీస్తున్నారా, అండ్ డే ఫీలో తీస్తున్నారా, ఏ ఫీలో తీస్తున్నారా అని మీ క్లారిటీ ఉంటే ఆ షార్ట్ మీద మీకు ఓన్లీ డే లైట్లో ఉన్న షార్ట్లు మాత్రమే కావాలి. మొత్తం అన్ని కూడా నాకు కావాల్సిన రిఫరెన్స్ అన్ని కూడా డే లైట్లో కావాలనుకుంటే డే లైట్పై క్లిక్ చేయండి. ఓన్లీ డే లైట్లో ఉన్నవి మాత్రం వస్తాయి. ఇది చాలా మంది ఎల్ఈడి పెట్టి కొంచెం ఎల్ఈడి లైటింగ్ పెట్టి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి కావాలంటే మన ఎల్ఈడిపై క్లిక్ చేస్తే ఓన్లీ ఎల్ఈడితో ట్రై చేసిన షార్ట్లు మాత్రం వస్తాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎల్ఈడితో వచ్చిన షార్ట్లు మాత్రం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏదంటే షార్ట్ టైప్. ఈ షార్ట్ టైప్ అంటే సింపుల్ అండి, మనకి మీడియం, క్లోజ్, డచ్ యాంగిల్, లో యాంగిల్ తీస్తాం కదా. నేను ఎక్కువగా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రాసుకున్న అనుకున్న సీన్కి ఒక షార్ట్ ఇది అనుకుంటున్నాను, అది లో యాంగిల్ ఉండాలనుకుంటున్నాను నేను. సో అప్పుడు నాకు లో యాంగిల్ ఉన్న రిఫరెన్స్ ఎక్కువ కావాలనుకుంటే లో యాంగిల్పై క్లిక్ చేస్తే ఓన్లీ లో యాంగిల్లో ఉన్న షార్ట్స్ మాత్రం వస్తాయి. ఇందులో మీకు నచ్చిన షార్ట్ తీసుకుని రిఫరెన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలాగ ఏ షార్ట్ కావాలంటే ఆ షార్ట్ మనం చూడవచ్చు రిఫరెన్స్గా. నెక్స్ట్ ఫ్రేమ్ సైజ్ అంటే మీరు తెలిసిందే కదా, ఎక్స్ట్రీమ్ వైడ్లో తీస్తున్నారా, ఈ క్లోజ్అప్లో తీస్తున్నారా అన్న మీకు ఆ షార్ట్ ఏ విధంగా కావాలనుకుంటే మీకు ఓన్లీ మీరు ఎక్కువగా ఇప్పుడు మీరు అనుకున్న షార్ట్ ఉంది, అది మీరు వైడ్లో తీద్దాం అనుకుంటున్నారు, ఆ వైడ్ దానికి ఎక్కువ రిఫరెన్స్ కావాలి మీకు. అలాంటప్పుడు ఫ్రేమ్ సైజ్ పై వైడ్ క్లిక్ చేస్తే వైడ్లో ఉన్న షార్ట్స్ మాత్రం వస్తాయి. తెలుస్తుంది కదా మీకు రిజల్ట్? నెక్స్ట్ లేదు నాకు మొత్తం క్లోజ్అప్ కావాలి, నేను క్లోజ్అప్ గురించి రిఫరెన్స్ చూస్తున్నాను అనుకుంటే క్లోజ్అప్ క్లిక్ చేస్తే మనకు ఓన్లీ క్లోజ్అప్ ఉన్న షార్ట్స్ మాత్రం వస్తాయి. నెక్స్ట్ లెన్స్ సైజు కూడా మనం ఇవ్వచ్చు దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైడ్ లెన్స్ వాడుతున్నారు, మీడియం లెన్స్ వాడుతున్నారు, లాంగ్ లెన్స్తో తీద్దాం అనుకున్నారు కొన్ని షార్ట్లు. సో మీకు వైడ్ లెన్స్లో తీద్దాం అనుకుంటుంటే మనకు వైడ్ లెన్స్లో తీసిన షార్ట్లు మాత్రం తెలుస్తాయి ఇవన్నీ కూడా. సో ఇది లెన్స్ సైజ్ అంటే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్, ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్న షార్ట్లో ముగ్గురు ఉంటారు. సో ముగ్గురు ఉంటారు అంటే మీరు ఆ టైప్ ఆఫ్ రిఫరెన్స్ ఎక్కువ కావాలి కాబట్టి మీరు ఓన్లీ 3 persons క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ పీపుల్ ఆప్షన్ మీద మీకు ముగ్గురున్న షార్ట్లు మాత్రం వస్తాయి. ఇవన్నీ చూడండి, మీరు ఏ షార్ట్ చూస్తున్నా కూడా ముగ్గురు ఉంటారు ఆ షార్ట్లో. సో మీకు నచ్చిన షార్ట్ సెలెక్ట్ చేసుకుని మీరు దాన్ని రెఫరెన్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా అంటే 4 ఉంది, 5 ఉంది, 6 ఇలా మీరు. నెక్స్ట్ జెండర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హీరో క్యారెక్టర్ పెట్టి తీస్తున్నారు, ఓన్లీ మేల్ని చూపించే షార్ట్లు మాత్రం కావాలి నాకు అనుకుంటే
మేల్ పై ఇస్తే మేల్ ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి. లేదు నాకు ఫీమేల్ కావాలనుకుంటే ఫీమేల్ ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి. ఇవన్నీ కూడా ఫీమేల్ ఉన్న షార్ట్లు అన్నమాట. సో ఇలాగా. నెక్స్ట్ ఏజ్, మీరు ఒక సీనియర్ సిటిజన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్రేమ్లోని, మీరు అనుకున్న ఒక ఈరోజు సీన్లో అనుకుంటున్నారు ఒక షార్ట్లోని సీనియర్ సిటిజన్ తెద్దాం అనుకుంటున్నారు. సో ఆ టైప్ ఆఫ్ షార్ట్లకి కొన్ని రిఫరెన్స్ కావాలనుకుంటే మనం ఈ సీనియర్ ఇస్తే ఓన్లీ సీనియర్ సిటిజన్స్ ఉన్న షార్ట్లు మాత్రం వస్తాయి అన్నమాట. ఇది ఇలాగా. నెక్స్ట్ ఇది మీకు కనబడుతుంది కదా ఎంథిసిటీ అనేది. ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ వద్దాం అనుకుంటున్నాం, బ్లాక్ ఇస్తాం అనుకుంటే ఎంథిసిటీ మీకు అర్థమవుతుంది. ఎంథిసిటీ, బ్లాక్, వైట్ అండ్ లాటినో, ఇలాగా మనకి ఎంథిసిటీ ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకుంటే చాలు వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద ఆప్షన్ ఎక్స్క్లూడ్ న్యూడిటీ, అంటే మనం దీన్ని క్లిక్ చేస్తే న్యూడిటీ ఉన్న పిక్స్ కూడా వస్తాయి మనకి, అంటే ఆ రెఫరెన్స్ షార్ట్లోనే. లేదు నాకు న్యూడిటీ రాకూడదు అనుకుంటే మనం దాని మీద క్లిక్ తీసేస్తే నార్మల్ మాత్రం వస్తాయి అన్నమాట. సో ఇది అంటే ఇప్పుడు నేను మెయిన్ టాపిక్లోకి వెళ్తున్నాను అనమాట. అసలు ఈ వెబ్సైట్ దేనికి ఎలా యూజ్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షార్ట్ నాకు బాగా నచ్చింది, అదే నేను డైరెక్షన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టోరీ బోర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను స్టోరీ బోర్డ్ చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని రెఫరెన్స్గా స్టోరీ బోర్డ్లో యూజ్ చేసుకోవచ్చు నేను, అంటే సేవ్ చేసుకొని. మన స్టోరీ బోర్డ్ ఎలా చేయాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద పెడతాను నేను డిస్క్రిప్షన్లోని. సెల్టెక్స్ అనే వీడియో లింక్ అది, చూడండి. అందులో మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా స్టోరీ బోర్డ్ చేయాలనేది. సో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్షన్స్ చేసే వాళ్ళైతే స్టోరీ బోర్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళు జస్ట్ ఆ పిక్స్ రిఫరెన్స్ తీసుకుని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ సినిమాటోగ్రాఫర్ అయితే తనకు డీటెయిలింగ్ కావాలన్నమాట. ఆ షార్ట్ ఎలా తీసిన డీటెయిలింగ్ కావాలి కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా క్లియర్గా. ఈ షార్ట్ ఓపెన్ చేస్తాను నేను, మీకు పక్కన కనిపిస్తుంది కదా డీటెయిల్స్ అన్నీ కూడా. ఈ పక్క డీటెయిల్స్ చూడండి. ప్రొడక్షన్, ఈ సినిమా పేరు వస్తుంది, 2015లో తీశారు. ఇది జోనర్ యాక్షన్, క్రైమ్, డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్ ఈ సినిమా. అండ్ డైరెక్టర్ డెనిస్, ఇలాగ సినిమాటోగ్రాఫర్ రోగర్, ఎడిటర్, మొత్తం ఆ షార్ట్ ఏ సినిమా సంబంధించిందో దాని మొత్తం డీటెయిల్స్ మొత్తం వస్తాయి మనకు పక్కన డీటెయిలింగ్స్. ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, యాక్టర్, షార్ట్ టైము, ఈ షార్ట్ ఎంత టైం అనేది కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇవన్నీ ట్యాగ్స్, ఇవి మీకు పెద్దగా యూజ్ అవ్వవు. నెక్స్ట్ లొకేషన్, ఇది స్టేజ్, ఇది లొకేషన్ స్టేజ్ యూజ్ చేశారు. నెక్స్ట్ లొకేషన్ టైప్ ఎర్త్, అంటే ఆ లొకేషన్ ఎక్కడ తీసారని చెప్పేసి సింపుల్గా అది. ఇది మీకు పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, ఇక్కడ మనకి యూజ్ అవుతుంది ఎక్కువగా. కలర్, దీనికి ఎల్లో టింట్ వాడారు. కలర్ అంటే ఎల్లో టింట్, ఇదంతా ఎల్లో టింట్లో ఉంది కాబట్టి ఎల్లో టింట్. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అడిగితే ఇది ఎక్స్టీరియర్ లేకుండా ఇస్తున్నారు. నెక్స్ట్ డే ఆఫ్, టైమ్ ఆఫ్ డే, ఇది నైట్లో తీసిన షార్ట్ ఇది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్, 2010లో తీసిన ఆ ఫీల్ వచ్చేలా తీసిన షార్ట్ ఇది. నెక్స్ట్ ఆస్పెక్ట్ రేషియో 2.39 చూసారా, ఇది ఆస్పెక్ట్ రేషియో డీటెయిల్ వస్తుంది. నెక్స్ట్ ఫార్మట్, ఇది డిజిటల్ ఫార్మట్ ఇది. నెక్స్ట్ కంపోజిషన్, నెక్స్ట్ లైటింగ్, దీనికి ఈ షార్ట్కి లైటింగ్ ఏమి చేశారంటే సాఫ్ట్ లైట్ అని టాప్ లైట్. మీకు లైటింగ్ సెటప్ గురించి నేను ఫ్యూచర్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీకు ఫస్ట్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఓన్లీ నేను ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన మాత్రమే అప్లోడ్ చేస్తాను వీడియోస్. మీకు ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లైటింగ్ గురించి కూడా తెలుస్తుంది ఈ వెబ్సైట్లో. నెక్స్ట్ లైటింగ్ టైప్, ఈ లైటింగ్ ఏ టైప్ అనేది కూడా మనకు తెలుస్తుంది. టంగ్స్టన్, సినిమాటోగ్రాఫర్కి ఇవన్నీ కూడా ఈజీగా ఐడియా ఉంటాయి అని ట్రై చేస్తున్న వాళ్ళకి. నెక్స్ట్ షార్ట్ టైప్ ఓవర్ హెడ్, ఇది ఈ షార్ట్ని ఏ టైప్లో తీసారన్నది అంటే ఓవర్ హెడ్లో తీసారు దీన్ని. నెక్స్ట్ ఫార్మట్ సైజ్ మీడియం క్లోజ్అప్ ఇది. నెక్స్ట్ లెన్స్ సైజ్ మీడియం లెన్స్ ఇది. కెమెరా చూసారు, కెమెరా ఏమి యూజ్ చేశారు కూడా చెప్తున్నారు. యారీ అలెక్సా M యూజ్ చేశారండి దీనికి. అండ్ ఇంకా ఒక కెమెరా గురించి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ లెన్స్, ఏ లెన్స్ యూజ్ చేస్తారని కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ రెజల్యూషన్ 4K ఆరిరా రెజల్యూషన్ 3.2K అండ్ 4K ఆరిరాలో కూడా తీసారు దీన్ని.
ఇలాగా ఒక సినిమాటోగ్రాఫర్ అంటే తనకి ఒక షాట్ ఓపెన్ చేశారు, ఆ షాట్ గురించి ఎలా తీసారనేది, ఏ కలర్ యూజ్ చేశారనేది, ఏ కెమెరా యూజ్ చేశారనేది, అదే డేలో తీసారు నైట్లో తీసారనేది ప్రతిదీ కూడా మనకి పక్కన డీటెయిలింగ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ వెబ్సైట్ చాలా యూజ్ అవుతుంది ఫిల్మ్ మేకర్స్కి. సో ఒకసారి విజిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇది ఫ్రీలో, అది బేటా వర్షన్ కాబట్టి మనకు ఫ్రీగా విజిట్ అవ్వచ్చు. ఫ్యూచర్లో దీనికి పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. సో నేను నా ఛానల్లో ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్మ్ మేకింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ఫిల్మ్ మేకింగ్ వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.